తెలంగాణలో కూడా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్ చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మ ఆడుతున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేశారు. వర్షం కురుస్తున్నా సరే లెక్క చేయకుండా బతుకమ్మ ఆడడం మరో విశేషంగా కనిపిస్తోంది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బతుకమ్మ సీజన్ తెలంగాణ వ్యాప్తంగా సంబరాలను అంటున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో బతుకమ్మ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ చార్మినార్ పరిసర ప్రాంతాలంతా కూడా బతుకమ్మ సంబరాలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాలు అంబరాలంటే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మను ఎంతో ఉత్సాహంగా ఆడుతున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేశారు. ఒకవైపు వర్షం పడుతుంది, అయినా కూడా లెక్క చేయకుండా బతుకమ్మను ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో ఆడుతున్నారు మహిళలు. హైదరాబాద్ చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పెద్ద ఎత్తున మహిళలు బతుకమ్మను ఆడుతున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి సంబరాన్ని ప్రజెంట్ చేయడానికి మరో రిపోర్టర్ వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎవరెవరు వచ్చారు? ఎలా జరుగుతుంది సంబరం? భాగ్యనగర పరిసర ప్రాంతాలంతా కూడా బతుకమ్మ ఆటలతో ఒక సంబరాన్ని కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద సంఖ్యలో మహిళలు ఇక్కడ తరలి వచ్చారు. వర్షం పడుతుంది, ఒకవైపు మహిళలు కూడా వర్షాన్ని లెక్క చేయకుండా బతుకమ్మ ఆడుతున్నటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. భాగ్యలక్ష్మి అమ్మవారు ఆలయం ముందు ఒక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ప్రతి ఏటా కూడా బతుకమ్మ ఒక అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. వారం రోజుల పాటు, అంటే 9 రోజుల పాటు నవరాత్రుల్లో ఈ బతుకమ్మ సంబరాన్ని, రోజు ఒక్క బతుకమ్మ పేరుతో ఈ నవరాత్రులు సంబరాలు జరుపుకుంటారని చెప్పుకోవచ్చు. మేడం, ఎట్లా అనిపిస్తుంది? ఒకవైపు వర్షం వస్తుంది, సో మొత్తం బతుకమ్మకు మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. మొత్తం కూడా బతుకమ్మ ఆటలు ఆడుతున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఎందుకంటే బతుకమ్మకు ఇక్కడ తెలంగాణలో ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఆలయం ముందుకు, భాగ్యలక్ష్మి టెంపుల్ ముందుకు మహిళలందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఒకవైపు ఒక్కసారిగా వాతావరణం కూడా చల్లబడిందని చెప్పుకోవచ్చు. కొంత కూడా కొంత వేడిమి, ఎండ భారీగా కొట్టినప్పటికీ సాయంత్రానికి కొంత వర్షం రావడంతో ఒక్కసారిగా చల్లబడింది వర్షము. ఒకవైపు వర్షము, మరోవైపు బతుకమ్మ మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా మోర్చా ఇక్కడికి తరలి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. ఇక ఈ బతుకమ్మలు అన్ని కూడా ఇక్కడ బతుకమ్మలు పేర్చారు. ఆలయం ముందు, అమ్మవారి ఆలయం ముందు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఏటా కూడా బతుకమ్మలు ఇక్కడ తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించిన ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం మహిళలతోటి. ఎట్లా జరుగుతుంది బతుకమ్మలు? వీళ్ళు ఒకవైపు పెద్ద ఎత్తున వర్షం వస్తుంది. సార్ మాట్లాడారు శిల్పారెడ్డి. మేడం, ఎట్లా చూస్తారు మేడం? వర్షం వస్తుంది, ఎట్లా వర్షం వస్తుంది, చాలా మంది వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణకు ఒక ప్రత్యేక బతుకమ్మ. ఫస్ట్ థింగ్, ఎన్నడూ లేని విధంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర రాష్ట్ర మహిళా మోర్చా, భారతీయ జనతా పార్టీ బతుకమ్మ సంబరాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని ఇంకా రెట్టింపు చేసేయడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి అమ్మవారు వర్షాన్ని కూడా అయినా కూడా ఎక్కడ మహిళలు ఆగకుండా చాలా సంతోషంగా, ఇష్టంగా బతుకమ్మ ఆడుతున్నారు. మీరు కూడా చూస్తున్నారు. ఇలాగే అందరూ ఈ బతుకమ్మ అందరి జీవితంలో సుఖ సంతోషాలను నింపాలని, ఆ గౌరవ తల్లి అందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇక్కడికి కాసేపట్లోనే ఎంపీ మహబూబ్ నగర్ ఎంపీ DKRను అట్లనే మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనితా శ్రీనివాస్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. బతుకమ్మలు ఆడతారు. అక్కడికి బతుకమ్మ ఆడడానికి ఇద్దరు కూడా వస్తున్నారు. మహిళలను పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బతుకమ్మ అంటేనే ఒక నవరాత్రుల్లో 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ పేర్చి బతుకమ్మ ఆడుతున్నటువంటి నేపథ్యం తెలంగాణలో ఒక ప్రత్యేక సంప్రదాయం అనేది ఇక పెద్ద సంఖ్యలో మనం చూసుకోవచ్చు. చార్మినార్ ఆలయం ముందు మహిళలు ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఇవాళ బతుకమ్మ ఆడుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా చూసుకోవచ్చు. వర్షం కూడా భారీగా వస్తున్నప్పటికీ వర్షాన్ని లెక్క చేయకుండా కూడా హుషారుగా చాలా ఉల్లాసంగా ఇక్కడ ఒక పండుగ వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు బతుకమ్మలు చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి మహిళలు తరలి వచ్చి వారి బతుకమ్మను ఇక్కడికి తీసుకొచ్చి బతుకమ్మ ఆడుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా బతుకమ్మ ఇంకా ఎక్కువ మొత్తంలో మహిళలు బయటికి వచ్చి బతుకమ్మ పేర్చి బతుకమ్మ ఆడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. దసరాకు ముందు ఈ బతుకమ్మ ఆడతారు. అంతకంటే ముందు పెత్తరామాస కూడా ఉంటుంది. పెత్తరామాస కూడా ఒక ప్రత్యేకము. ఇంట్లో వాళ్ళ పెద్దల్ని స్మృతులని గుర్తు చేసుకుంటూ వారికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత పెత్తరామాస తర్వాత మొదలయ్యే బతుకమ్మ వేడుకలు కూడా 9 రోజుల పాటు జరుగుతాయి. పెద్ద సంఖ్యలో మహిళలు ఒక బతుకమ్మని పేర్చి చాలా ఉత్సాహంగా ఈ ఫెస్టివల్ని జరుపుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దసరా రేపనంగా ఒకరోజు ముందే బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. ఆ తర్వాత దసరా విజయదశమి జరుపుకుంటారు మొత్తం తెలంగాణ సమాజం అంతా. ఇది ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఈ బతుకమ్మ మరింత అంటే ఇదొక చరిత్ర. బతుకమ్మ నాటి నిజాం చరిత్ర నుంచి కూడా ఇదొక చరిత్రగా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక ఇట్లా వర్షం వచ్చినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి బతుకమ్మలు ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం కదా చార్మినార్ దగ్గర సెలబ్రేషన్ చేసుకోవడం, సో చాలా హ్యాపీగా ఉంది. ఒకవైపు మంచిగా వర్షాన్ని లెక్క చేయకుండా కూడా మంచిగా బతుకమ్మ అంటేనే అది ఏ వెదర్లో అయినా సరే మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుతుంటాము. సో ఫస్ట్ టైం ఇంకా చార్మినార్ దగ్గరలో కదా, సో ఇంకా ఆడపడుచులం ఇంకా ఎక్కువ గ్యాదర్ అయిపోయి చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మేము ఇక్కడ జియగూడలో ఉంటాం. చాలా బాగా అనిపిస్తుంది. జై శ్రీరామ్. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఎంత అక్క వాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఏంటంటే వర్షం కూడా కేర్ చేస్తలేరు. ఎందుకంటే ఇదొకటి వర్షం అంటేనే మేము ఒకటి భగవంతుని యొక్క బిందువు ఆశీర్వాదంతో మేము స్వీకరిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఇక్కడ చార్మినార్ అమ్మవారి దగ్గర ఈ యొక్క బతుకమ్మ ఫెస్టివల్ జరుపుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఆలయము శుక్రవారము మంచి బతుకమ్మ చేస్తున్నారు. వర్షం వస్తుంది. ప్రతి ఏటా కూడా గొప్ప జరుగుతుంది పండుగ. ఎట్లా ఈసారి అయితే చాలా స్పెషల్. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో ఇక్కడ అక్క వాళ్ళు రావడం జరుగుతుంది. ఏంటంటే మనకు అమ్మవారి యొక్క అష్ట ఐశ్వర్యాలు అందరికీ లభించాలని ఈ యొక్క బతుకమ్మ గౌరీ మాతని మేము కొలుచుకొని ఈ యొక్క అమ్మవారిని సకల సౌభాగ్యాలు ప్రతి ఒక్కరికి అందాలి. ఈ యొక్క ప్రదేశం ఏదైతే మన బతుకమ్మ పండుగని మనము చాలా గొప్ప జరుపుకోవాలంటే ప్రతి ఒక్కరి యొక్క స్వేచ్ఛ ఉండాలన్నమాట. ఎంకరేజ్మెంట్. చాలా సంతోషం అండి. ఎందుకంటే భాగ్యనగర్కి ఇది ఒక విశిష్టత అని చెప్పాలి. ఎందుకంటే భాగ్యలక్ష్మి యొక్క సమక్షంలో ఈ మా బీజేపీ నుంచి ఏదైతే మహిళా మోర్చా నుంచి ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము గోల్కొండ జిల్లాలో చేస్తాము. ఈ రోజు వరుణదేవుడు కూడా ఎంతో సంతోషించి అమ్మవారి యొక్క సమక్షంలో ఇంతమంది మహిళలు కూడా ఈ వర్షాన్ని కూడా ఎంతో స్వాగతించి వాళ్ళ సంతోషాన్ని పులకరిస్తున్నారు. ఈ అందరి మహిళల తరపు నుంచి మరొకసారి ఈ పూల పండుగ బతుకమ్మ ఈరోజు ముద్ద బతుకమ్మ జరుపుకుంటాము. అందరికీ మరొకసారి బతుకమ్మ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము స్పెషల్గా నిర్మల్ నుండి వచ్చామండి బతుకమ్మ సంబరాలకి. నిర్మల్ నుండి వచ్చాము. ఎంత కష్టపడి వచ్చాము సార్. బీజేపీ మహిళలము. మేము మహిళా మోర్చా అధ్యక్షురాలు వచ్చింది మా నిర్మల్ డిస్ట్రిక్ట్. నేను కన్వీనర్. చాలా మంది అక్కడ నుండి కష్టపడి వచ్చాం సార్. ఎందుకంటే హిందుత్వాన్ని చాటుదామని వచ్చాము మేము. మా ఫ్రెండ్ తయారు చేసి ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. మాది ఆంధ్ర అయినా కూడా ఇక్కడ ట్రెడిషన్ నచ్చి ఇక్కడికి వచ్చాము.
చాలా హ్యాపీగా అనిపించింది. చార్మినార్ ముందు హైదరాబాద్ నడిబొడ్డులో బతుకమ్మ ఆడటం మాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్రెండ్ తయారు చేసి ఇచ్చింది. ఎట్లా అనిపిస్తుంది ఫెస్టివల్? ప్రతి ఏటా కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే రావాలి అనేసి ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా ఆడడం, పైగా వర్షం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. పండుగ కాబట్టి ఇది ఒక సంబురంగా జరుపుకుంటున్నాము. ఇది ఒక రాష్ట్ర పండుగ, పూల పండుగ, తెలంగాణలోనే ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. ఇది హైదరాబాద్ నడి ఒడ్డున భాగ్యనగర లక్ష్మీ టెంపుల్లో మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఒకరోజు ఈ కాకతీయ రాజులో మన ధర్మాంగదుడు అనే రాజు ఆయనకు పుత్ర సంతానం లేనందువలన తర్వాత బిడ్డగా పుట్టిన తర్వాత బతుకమ్మ అనే పేరు పెట్టుకొని బతుకమ్మను ఆలయంగా, బతుకమ్మని గౌరమ్మగా, తీరొక్క పూలను పేర్చి ఆ రోజు నుండి మనం బతుకమ్మ పేరవడం జరుగుతుంది. దాదాపు 400 సంవత్సరాల క్రితం నుండి ఈ బతుకమ్మను పేరవడం జరుగుతుంది. మనకు రాష్ట్ర పండుగ అయినప్పటి నుండి ఈ బతుకమ్మ అనేది ఒక అందరు చీరలు కట్టుకొని రకరకాల పూలతోటి బతుకమ్మ ఆడడం అనేది ఒక ప్రత్యేక పండుగ జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇది మొత్తము మహిళలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఒకవైపు వర్షం వస్తుంది, మరోవైపు బతుకమ్మ ఆటలు చాలా స్పెషల్గా ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది. అంతా కూడా చార్మినార్ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొని ఉందని చెప్పుకోవచ్చు ఏమైనా. ఎందుకంటే ప్రతి ఏటా కూడా ఈ పండుగ ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు తెలంగాణలో. మరి అది ఎందుకంటే ఒక చరిత్ర, ఒక హిస్టారికల్గా ఈ పండుగ ప్రతి ఏటా నడుస్తూ ఉంది. ఈసారి కూడా చాలా గొప్పగా ఈ పండుగ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పుకోవచ్చు ఏమైనా.